ఏం భయపడొద్దే అంటే ఇల్లు సర్దే ప్రాసెస్ లో ఉన్నామన్నమాట. పెళ్లి సందడి స్టార్ట్ అయిపోయింది. లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ చూడమా కొడుతుంది. కొట్టాడు ఆల్రెడీ. అరే నాకున్న ఫాలోయింగ్ కి బబ్లన్న నన్ను యూత్ లీడర్ కింద కంటెస్ట్ చేయమంటుడు. కానీ అన్ని పక్కన పెట్టేసి మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్న డెడికేషన్ అట్టు ఉంటుంది మమ్మీ నాతో. వాడుకోరేంటో తాటి చెట్టు వాడు తాగరా. వాడకమంటే ఏంటో చూపిస్తా. పైన పెట్టు. నెగటివ్ కావాలా పాజిటివ్ కావాలా? పాజిటివ్ అయితే ఏముంటుందయ్యా, నెగటివ్ అయితే ఐ విల్ గివ్ మై 100% పెర్ఫార్మెన్స్. ఆర్టిస్ట్ వాడుకోండియా. మా వాడకం ఎలా ఉంటుందో రేపటి నుంచి మీరే చూస్తారుగా. అస్సలు ఎప్పుడు చేయదు, ఇది జస్ట్ వీడియో కోసమే. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? ఎర్ర జెండె నీయలో ఎర్రనిది జెండె. హాయ్ గైస్, వెల్కమ్ టు మా వైష్ణవి. కావాలని చేయకు. ఏం జరుగుతుందో తెలుసా? ఒక్కసారి ఓవరాల్గా మా ఇల్లు మొత్తం లుక్ వేసుకోండి. ఎవరిని కొడుతున్నావురా? నేనెందుకు కొడతా? ఏం భయపడొద్దే అంటే ఇల్లు సర్దే ప్రాసెస్లో ఉన్నామన్నమాట. పెళ్లి సందడి స్టార్ట్ అయిపోయింది. పెళ్లి హడావిడి స్టార్ట్ అయిపోయింది. బంధువులు, చుట్టాలు, ఫ్యామిలీ అందరూ వస్తున్నారు కాబట్టి అంతా స్పేస్ క్లియర్ చేసుకోవాలి అండ్ ఇల్లు నీట్గా చేసుకోవాలి. ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రాసెస్లో నా గొంతు కూడా పోయింది. మా వాడిని అయితే భరించలేనంత టార్చర్ నన్ను పెడుతూనే ఉన్నాడు. బట్ స్టిల్ నేను చూసారా ఎంత పద్ధతిగా వాడికి పని నేర్పిస్తూ కూర్చోబెట్టాను. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. ఒకటి మాత్రం నేను చెప్తాను, మన ఇంట్లో పని మనం చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. అండ్ ఏదైనా పని నేర్చుకోవాలంటే అది ఏ రోజు లేట్ కాదు. మనం ఎప్పుడైనా కొత్త పని నేర్చుకోవచ్చు. అండ్ గుడ్ లక్. నాకు తెలిసి మీకు ఇందాక నుంచి ఒక డౌట్ వచ్చిండొచ్చు, నా చేతిలో ఇదేంటి, ఇందాక ఒక టేప్ ఉండాలి, అది ఎందుకు కింద పడిపోయింది, తర్వాత నా చుట్టుపక్కల చాలా గందరగోళాలు జరుగుతుంటాయి, అవి పట్టించుకోవద్దు. ఇంట్లో పని జరుగుతుంది, మరి పెద్దవాళ్ళు రావట్లేదు ఏంటి, ఇంట్లో వాళ్ళు ఎవరు లేరా, మీరు మాత్రమే పని చేసుకుంటున్నారా అనే డౌట్లు కూడా మీకు రావచ్చు. లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ. ఇంట్లో వాళ్ళంతా ఇప్పుడు తీసుకెళ్లారు కదా ఒక్కొక్కటి, అవి లోపల సర్దుతూ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నారు. వీడు మాత్రం నా తర్వాత తినడానికి ఇక్కడే కూర్చొని ఉన్నాడు తిష్ట వేసుకుని. రే నేను తీయమన్నాను పెట్టమన్నా కొడతావేంట్రా? మ్యూజిక్ ట్రై చేస్తా ఒకసారి. నేను కొత్త సౌండ్ ట్రై చేస్తా పని. మా ఒకసారి డ్రామా పని చేయాలన్నా. నువ్వు నా బోర్డు పైన ట్రై చేస్తావు, నేను నీ తల పైన ట్రై చేస్తా. చూడమా కొడుతుంది. కొట్టాడు ఆల్రెడీ. అరే నాకున్న ఫాలోయింగ్ కి బబ్లన్న నన్ను యూత్ లీడర్ కింద కంటెస్ట్ చేయమంటుడు. కానీ అన్ని పక్కన పెట్టేసి మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్న డెడికేషన్ అట్టు ఉంటుంది మమ్మీ నాతో. వాడు బ్యాండ్ ట్రై చేస్తున్నాడు, పని చేయమంటే వాడు బ్యాండ్ ట్రై చేస్తున్నాడు. నాకేమో అది ఇచ్చావు. మీరు అబ్జర్వ్ చేశారా, మా హాల్లో పెయింటింగ్ మార్చేశారు. నేను మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళేసి వచ్చే లోపు ఇంత అద్భుతం క్రియేట్ చేసి పెట్టారు మా వాళ్ళు. మొత్తం మార్చిపడేసారు. నేను అప్పుడు ఎంతో క్రియేటివ్గా ఆలోచించి నేను అది సర్ప్రైజ్ ఇస్తాను మీకు. యాక్చువల్లీ ఒకటి నేను చెప్పకూడదు, ఇప్పుడు నెక్స్ట్ వీడియోస్లో ఒకటి మీకు వీడియో చేసి మరీ చూపిస్తాను. ఇప్పుడు చెప్పకూడదు కాబట్టి ఆ టాపిక్ లీవ్. ఇప్పుడు నేను చేయబోయే అద్భుతం ఏంటంటే, ఎలా ఇలాగే చేసుకుంటున్నా, ఇదే వీడియో చేసుకుంటున్నా, నువ్వు సర్దుకోమో. అయితే ఇప్పుడు నా చేతిలో ఉన్న అద్భుతం ఏంటంటే, నేను బేసిక్గా ఒక పువ్వు చేద్దామని పురుగుని కట్ చేశాను. పువ్వుని పెయింట్ వేయాలని చెప్పి కట్ చేసేసరికి ఇది పురుగైంది. సో ఈ అద్భుతాన్ని, ఈ కళాఖండాన్ని ఎక్కడ వేద్దాం అనుకున్నామంటే, రీసెంట్గా అమ్మకి పసుపులాగా కనిపించాలి, పచ్చగా కనిపించాలి గడపని ఈ పెయింట్ రాత్రి వేయించింది. అది ఆరకముందే డోర్ వేసేసారు ఎవరో. ఆ డోర్కి సగం పోయింది, దానికి సగం అంటుకుంది. ఇష్టం వచ్చినట్టు జరుగుతుంది ఇంట్లో. ఒక్కరికి పద్ధతి పాడు లేదు. నాకు తెలిసి ఈ పిచ్చి పని కూడా విజయ్ చేసి ఉంటాడు. ఏమ్మా మా అది నాకు పని ఉంది మా, నేను పెయింట్ వేస్తున్నాను మా. ఎందుకు సరే సరే సెటైర్లు నీ దగ్గర నేర్చుకోవాలి. నాకు పని చెప్తా అన్నావు, చేస్తా అన్నాను, నాకేం ఇవ్వలేదు, ఇది ఒక్కటే ఇచ్చు. నా బ్యాగ్ రే, ఇది దాంట్లో ఉండాలి, దీంట్లో ఎవరు వేసారు? అమ్మా ఇది ఎక్కడ పెట్టనమ్మా? నేను ఇది నాకు సంబంధం లేదు, నేనేదో పెయింట్ వేసుకుంటూ కూర్చుందామని అనుకున్నాను. పన్నీ నేను తీసి పక్కన పట్టురా అన్నా, తీసుకొచ్చి నా చేతిలో పెట్టమంటే పట్టుకో. ఇది బన్నీ 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 ముందే లగేజ్ ఎక్కువైపోతుంది, నేను బ్యాగ్ పెట్టుకొని వస్తాను. నాకు ఈ టేప్ ఉంది, పేపర్ ఉంది చేతిలో, బరువు అయిపోద్ది. అమ్మ పట్టుకుంది.
నువ్వు పట్టుకో ఇంకా. మా అమ్మ ఉండే తెలుసా పంచులు. నా మాట ఎవరన్నా పడు. వింటారా అసలు? అబ్బా పడలేదు. ఇది ఎప్పుడు వచ్చింది? ఎవరు పంపించారు? ఏంటి? మర్చిపోయి. అవును, ఇది నేను ఓపెన్ చేసి యాక్చువల్లీ నీ పేరు మీద వచ్చింది. మందే గారి పేరు అని చింపా. నా పేరు మందంట. చింపారు అంతే. ఇది నాకు తెలుసు. ఇది నేను ఇన్స్టా పేజ్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను, సుహాయ్ కలెక్షన్ అని. షీ సో స్వీట్. నాకు పాపం ఎన్ని ఆప్షన్స్ పంపించిందంటే పంపించిన ఆప్షన్స్ అన్నీ ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. ఇది నేను సెలెక్ట్ చేయడానికి నేను మా పిన్ని కూర్చొని ఎంత కష్టపడ్డామంటే అన్నీ బాగున్నాయి అనమాట. సో ఇది ఒకసారి క్వాలిటీ చూడండి ఎంత బాగుందో. క్వాలిటీ బాగుంది అండ్ ప్రైజెస్ ఆర్ సో రీజనబుల్. నాకు అఫోర్డబుల్ అనిపించాయి. సో మీకు కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి ఒక పని చేస్తాను, నేను ఈ పేజ్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీకు కూడా కావాలంటే వెళ్ళి పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ సుహాయ్ కలెక్షన్స్. నిజంగా ఏ మాట కామాట చాలా బాగుంది. థ్యాంక్ యూ సుహాయ్ కలెక్షన్స్. నువ్వు ఇక్కడ ఉన్నావు, నువ్వు మాట్లాడుతున్నావు, వెనక ఫాస్ట్ ఫార్వర్డ్ వెళ్ళినట్టు పని చేసుకుంటే పోతున్నారు వాళ్ళు. మంచిదే కదా, తొందరగా పని అవుతుంది. నీలాగా నాకు నష్టపెట్టకుండా. సరే ఒక పని చేయి, ఇవి లోపల పెట్టేసిరా పోయి బాక్స్ ఒకటి. ఆ స్టిక్స్ దాని నుంచి పట్టుకొని ఏం పని చేస్తున్నావు చెప్పు. పని ఒక్క స్టిక్ పట్టుకొని ఏదో పని చేస్తున్నట్టు బిల్డప్. ఇదన్నీ ఎందుకు నాకు కాళ్ళకే పడుతున్నాయి అన్నీ. సరే ఇది ఒకటి లోపల పెట్టేసి వస్తాను, ఆగండి. కాదు బట్టలు కూడా ఏంటి మా ఇక్కడే ఉన్నాయన్నీ. నిన్న పెయింట్ వేసినప్పుడు ఎలా ఉంటాయి? నిన్న నేను లేనప్పుడు పెయింట్ వేయించమని నేను చెప్పానా? నేనే చెప్పాను యాక్చువల్లీ. వయసు నేను ఎంత బిజీగా ఉన్నా, ఎంత పెద్ద వస్తువులు పట్టుకొని తిరుగుతున్నా, నాకు కాస్త హెల్ప్. నన్ను మాత్రం అనమా ఏంటి ఇందాక డైలాగు బరువైపోయిద్దేమో. ఇప్పుడు అంతా చూడండి కొడుకు కదా, ఇప్పుడు అను బరువైద్దని అను, నువ్వు బరువైద్దని అను, నువ్వు బరువైద్దని. వయసు నువ్వు నీ చేతిలో బరువు లేదని మాట్లాడుతున్నా, ఇది పట్టుకో, వెళ్ళి పెట్టుకో. ఇద్దరు నిజంగా ఏం చేయాలి? పెట్టాలి ఎటు ఒకటి ఎటు పెట్టమంటాము. ఏమా అన్ని నా దగ్గర నుంచి నువ్వు తీసుకున్నావు? సరే సార్, చిన్న చిన్నది తీసుకున్నాం. అమ్మ ఇదేం నాకన్నా హైట్ ఉంది. మా ఈ చిన్నది ఎక్కడ పెట్టమంటావు? అది అక్కడే ఉంచేది, ఇక్కడే ఉంచేది, ఇక్కడే ఉంచు. నేను నాకు రేపు పని. అమ్మో చాలా వెయిట్ ఉందిరా బాబోయ్. ఒకసారి దీంతో కొడదాం. నేను నిజంగా కొడదామని చెప్పు, నేను డెఫినెట్ గా ట్రై చేస్తా. కాకపోతే ఓకే నువ్వు దాంతో నేను దీంతో పవర్ఫుల్ వెపన్. ఆడకుండా తీయండి ఫస్ట్. ఆడుతున్నట్టు కనిపిస్తుందంట అమ్మకి. హౌ బన్నీ చెవులో పెట్టుకొని పో పక్కకి. ఏంటిది మాకేంటిది అంటున్నాను. వచ్చాడు పెద్ద. ఇట్స్ ఎ కాంప్లిమెంట్. ఇట్స్ వెరీ గుడ్. బాగుందా? అమ్మ పని చేస్తున్నాను మా వీడియో చేసుకుంటే కూడా తిట్టించుకోవాల్సి వస్తుంది. ఏం చేయను. ప్రెసెంట్ అయితే చేయాల్సిన అవసరం లేదు. అరే అది పక్కన పట్టరా. వంగిపోయింది, మడతలు పడ్డాయంటే మాత్రం చెప్తున్నా నీ చేతులు తిరుగుతాయి. పెట్టు పక్కన. అంత పెద్ద బిగ్ బాస్ టాస్క్. ఒక స్టూల్ తెచ్చుకోపో, ఇవన్నీ సామాన్లు పైన పెట్టాలి. తీసావు కదా నిన్న. సారీ నాకు చెప్పారు, పెట్టడం వరకు నాకు చెప్పలేదు. నా పువ్వు పెట్టాలి, తీసుకొని రా స్టూల్ ఒకటి. ఇవి ఎక్కడ పెట్టాలి మా? స్టూల్ అంటారేంటి? ఇంత పొడుగు మనిషి, చెట్టు మనిషిని పెట్టుకోండి. వాడుకోరేంటో. తాటి చెట్టు వాడు తాగరా. వాడకం అంటే ఏంటో చూపిస్తా. పైన పెట్టు. నెగిటివ్ కావాలా పాజిటివ్ కావాలా? పాజిటివ్ అయితే ఏముంటుందయ్యా, నెగిటివ్ అయితే ఐ విల్ గివ్ మై 100% పెర్ఫార్మెన్స్. ఆర్టిస్ట్ వాడుకోండి అయ్యా. మా వాడకం ఎలా ఉంటుందో రేపటి నుంచి మీరే చూస్తారుగా. అందరికీ కనిపించేలాగా. నేను వర్క్ చేసిన ఫ్లేవర్ పడిపోతుంది, నాకు అది నచ్చదు. అబ్బా సారీ, సో డిస్టర్బింగ్. మంచిది పెట్టు పైన. అన్ని రొటీన్ గా పెడితే ఏం బాగుంటుంది? అది రొటీన్ గా పెట్టకూడదు బన్నీ, అందంగా పెట్టాలి. నేను అందంగానే పెట్టాను, రొటీన్ గా పెట్టలేదు. రొటీనే. ఇది ఇక్కడ ఎక్కడో ఉండాలి సుబ్బు. ప్లేస్మెంట్లు అన్నీ మారిపోయాయి. బేసిక్గా ఉండాల్సిన టేబుల్ ఇంట్లో లేదు, ఉండాల్సిన టీపాయ్ అక్కడ ఉండాల్సింది ఇక్కడ ఉంది. దివానే కాట్ మాయమైపోయింది. హాల్ మొత్తం గందరగోళం అయిపోయింది. ఎక్కడ? దాని మీద ఈయన పాపం క్రింద ఉన్నాడు.
సర్దిస్తే క్లీన్ చేయాలి లాస్ట్లో. ఇది పట్టుకో నీ దగ్గర, అక్కడ పెట్టుపో పెట్టని ఇన్ని రోజులు ఎక్కడుందిరా నాకు కనిపించకుండా. గిఫ్ట్ ఇచ్చావు కదా, నేను వీడికి బర్త్డే గిఫ్ట్ ఇచ్చాను ఒక టైంలో. ఇంత అద్భుతంగా మెయింటైన్ చేసుకుంటున్నాడు సార్ బనీ కదా. నా రైటింగ్ అప్పట్లో ఇంత అద్భుతంగా ఉంది. హ్యాపీ బర్త్డే బనీ. ఒక పక్కేమో డిజైన్. తెలుసా ఆ ఏజ్లోనే క్రియేటివిటీ మనది. ఏం చేస్తున్నావు? మసాజ్. ఎవరు చేయమని అడిగారు? అరే నేను చేయమని నేను అడిగినప్పుడు ఎప్పుడైనా చేసావా? నిజం చెప్పు బనే. అడిగినప్పుడు మాత్రం ఎప్పుడు చేయడు. టోటల్ వేస్ట్. ఇది పక్కన పెట్టుకో. ఇది ఉండాల్సిన ప్లేస్ లో ఇక్కడే. విజయ్ నన్ను మాత్రం సెట్ అయ్యారు, బరువు అయిపోతుందేమో. వాడిని మాత్రం విజయ్. వైష్ణవి నిజంగా ఫ్లేవర్స్ బాగున్నాయి వైష్ణవి, అద్భుతంగా ఉంది. పో నెక్స్ట్ చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మా బాగాలేదు మా, అదే మా ఇంత బాగుంటే పట్టుకో. బాగుంది, ఉంచుకో వైష్ణవి. సరే ఓకే, లేట్ అయిపోతుంది, మనం ఫాస్ట్గా ర్యాపప్ చేసేసి. అమ్మా ఇవన్నీ మేము తీసేసాము, నీ మిషన్ ఏంటో నువ్వు చెప్పు. గిఫ్ట్ ఇస్తే తీసుకొచ్చి హాల్లో పెట్టుకున్నారు తెలుసా జనాలు. చూడండి స్లో మోషన్. పెట్టుకోలేదు, ఆ రూమ్ లో పెయింట్ వేస్తూ ఇక్కడ పెట్టారా? కుప్పలు అంటే ఒక్కొక్కసారి ఇల్లు కుప్పలుగానే ఉంటుందండి. సరే ఈ బ్యాగ్ ఎవరిది? ఇదేంటి? క్యాండిల్స్ ఎందుకు కింద పడేశారు? నేను వచ్చిందాడు ఏమన్నా ఇందా క్యాండిల్ వెలిగిమన్నాను అన్నా. మా అమ్మ హ్యాండ్ బ్యాగ్. సరే ఇదేవరిది మరి? ఎంప్టీ కవర్. ఈ బాస్కెట్ అమ్మ చాలా ఉన్నట్టున్నాయి దీంట్లో. ఏంటిది ఇది? ఇలా ఎందుకు కట్టారు? సరే ఇప్పుడు ఏం చేయాలి? బాస్కెట్ పట్టుకొని తిరగాలి. జోకింగ్ కామెడీ అనుకోని జోక్ చేస్తా. ఇది ఇప్పుడు ఎక్కడ పెట్టాలి? అరే స్మెల్ చూస్తే పాట గుర్తు రావడం ఏంటి బన్నీ? నేను అక్కడ పెట్టిన కండల్స్ మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావు బన్నీ? వెళ్ళి అక్కడ మర్యాదగా పెట్టరా, నాకు సర్ది రావడానికి టైం పడుతుంది. ఈ లోపు హాల్లో ఉన్న ఎక్స్ట్రా తీయకపోతే నీకు ఎక్స్ట్రా తగ్గించాల్సి వస్తుంది. బన్నీ ఏంటో నీ సైజుకి ఉంది బన్నీ. ఈ ప్యాకేజెస్ ఇంట్లో పెట్టేసి రావాలి. మరి ఎక్స్ట్రా అన్నీ ఉన్నాయి కదా. ఎందుకు ఇలా టెన్షన్ పెడతావు కావాలని? ఇలాంటి తమ్ముడు అస్సలు ఉండకూడదు. రా తొందరగా. లెఫ్ట్ లో పెట్టమంటావా రైట్ లో పెట్టమంటావా? ఓకే కబోర్డ్ ఓపెన్ చేసి కబోర్డ్ లో పెట్టమంటావా బయట పెట్టమంటావా? రాడ్లు పట్టుకున్నావు కదా, తాళము రాడ్లు పట్టుకున్నావు కదా. ఫస్ట్ కి తీసుకెళ్ళమంటావు, సెకండ్ కి తీసుకెళ్ళమంటావు? ఒకటే ఉంది మన దగ్గర, ఎందుకు వేషాలు వేస్తున్నావు? వెళ్ళి మర్యాదగా తొందరగా బెటర్. ఇంకా డబ్బాలు ఉన్నాయి, ఇవి కూడా మార్చాలి బన్నీ. తొందరగా వెళ్ళు. నించొని అక్కడ పెట్టమంటావు, కూర్చొని పెట్టు పో. జీవితం. అమ్మాయి కూలర్ ఏంటి మా పరిస్థితి? ఈ మాస్కులు ఉతికి పెట్టింది, ఏం చేయాలి ఇప్పుడు? లోపల పెట్టాలి. ఇన్ని కష్టాలు నాకే ఎందుకు వస్తాయో నాకైతే అర్థం కావట్లేదు. వైష్ణవి ఇంత బరువు మోస్తున్నా కదా అమ్మా, అనిపిస్తుంది. కొంచెం థమ్స్ అప్ పోసుకుని వచ్చు కదా గ్లాస్ లో. కానీ నీకు గిఫ్ట్ ఇస్తా, తీసుకుంటావా? అసలు వద్దు నాకు గిఫ్ట్. డ్రెస్ కుట్టించేసుకో, బాగుంటుంది చాలా. డ్రెస్ మరి ఆర్టిస్టిక్ అయిపోతున్నారు జనాలు. ఇది ఎక్కడ ఒకటి వేద్దాం. ఇవన్నీ ఇలాగే తీసుకెళ్ళిపోతే పడిపోతాయి కింద. ఇక్కడ పెద్ద టబ్బు పెట్టిందమ్మా ఇవన్నీ వేసుకోవడానికి, అది యూస్ చేసుకో, అప్పుడు కింద పడవు. దాని గురించి కాదు పెట్టింది, మరి బట్టలు ఉతికడానికి. ఉతికే బట్టలు అవి బాగా యూజ్ చేసింది వైష్ణవి బ్రెయిన్. ఇంత ఇంత ఎనర్జీగా నేను కూడా బ్రెయిన్ ఎప్పుడు యూజ్ చేయలేదు. అంటే ఏవైనా బట్టలే కదమ్మా.
అవి ఉతికిన బట్టలు కుట్టే. నా ఓపిక అయిపోవచ్చింది, కానీ వీళ్ళ ఓపిక ఎప్పుడు అవ్వట్లేదు బా. నువ్వు పట్టుకుంటావా పట్టుకోవా? అరే నేను ఉన్నాను రా, చేసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, మాట్లాడుతున్నారు, నేనేమన్నా అన్నాను? వాటి పక్క పట్టుకుంటావా పట్టుకోవా? ఈ జీవితం పట్టుకోవా 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 వద్దులే పద. ఇలాగే పట్టుకోని వెళ్ళు, దారిలో పడిపోతూ ఉంటాయి, వేసుకుంటూ పో. కాదు మధ్యలో ఏదో పూజ చేసి ఏంటిది అది? పోన్లే పాపం పిల్లోడని చెప్పి జారి. అరే నువ్వు పట్టుకొని వెళ్తుంటే జారి పడిపోతాయి బన్నీ, ఇవి పడకుండా ఉండాలంటే తీయాలి బన్నీ. ఇన్ని తెలీదు, పెద్ద ఎగ్జామ్స్ రాసిస్తాడు. థర్డ్ సెకండ్ ఫస్ట్ క్లాస్ లో మేబీ చిన్న చిన్న విషయాలు పడతాయి, జాగ్రత్తగా ఉండాలి, గుచ్చుకుంటే జాగ్రత్తగా ఉండాలి. చిన్నప్పుడు చెప్పారులే. పట్టుకో పట్టుకుంటా పట్టుకోవా? పట్టుకున్నాగా నీకు సెటైర్ వేసుకోవడానికి నేను బాగా దొరుకుతాను కదా బన్నీ. నువ్వే ఛాన్స్ ఇస్తావు, ఏం చేస్తావు? మా ఆగు, మా పర్లేదు, హెల్ప్ చేస్తాను. కొంచెం వర్క్ చేసే వాళ్ళు ఇలా అలా ఉండాలి, వర్క్ చేసే వాళ్ళు వర్క్ చేయని వాళ్ళు ఇలా ఉండాలి. పట్టుకోరా పట్టుకోరా. చూడండి నాకు ఇస్తుంది మళ్ళీ, నాకు లేదు కదా పడవ ముందుకి, ఏం చేస్తావు? దట్స్ డ్యామేజ్. నువ్వు ఎందుకుమా అంత కష్టపడిపోతావు, నేను ఉన్నాను కదమ్మా. అమ్మా అయిపోయింది, యాక్టింగ్ చేసి చేసి చాలా అలసిపోయాను. అంటే యాక్టింగ్ మాత్రమే కాదు, పని కూడా చేశాను. చెమటలు రాలేదు వయసు ఎక్కడ? ఇంచ్ వచ్చాయి బన్నీ, మిల్లీమీటర్ వచ్చాయి బన్నీ. నా కష్టంకి అవి కూడా కరిగిపోయాయి బన్నీ. చెమట బా ఏం డైలాగ్ చెప్పాను బన్నీ. చెమట నా మొహాన్ని కొట్టకురా నువ్వు ముందు. దిస్ ఈస్ వాట్ పని చేసిన వాళ్ళకి ఇలా అది వాటర్ కొట్టుకున్నావు, జనాలకి తెలిసిపోతుంది. ఎంత చెమట వచ్చిందో. టూ మచ్ అనిపించట్లా? కాస్త లెగుస్తావా? టూ మచ్ అనిపించట్లా? ఎందుకు ఇంత ఓవర్ యాక్టింగ్ నేను నా లైఫ్ లో ఎక్కడ ఊహించుకొని కూడా ఊహించుకోలేదురా. చూడండి ఇంత పని చేస్తే ఓవర్ యాక్షన్ అంటే ఏం చేస్తాం? చెమట కారిందబ్బా. లేగాలి లే అయిపోవచ్చింది, ఇంకా అయిపోయింది. నేనే లేగాలి. నేను కూర్చున్న వాళ్ళు అందరూ లేవాలి, కూర్చుని నేనే లేవాలంటే మరి రాడ్ అక్కడికి ఎందుకు వచ్చింది మని? అన్నీ ఎందుకు ఇక్కడికి ఇలా ఇష్టం వచ్చినట్టు తొల్లుతున్నాయి? అమ్మా అమ్మో చాలా పెద్ద దారం. బన్నీ ఇంత పని చేస్తుంది పాపం పసిపిల్ల. అలా అస్సలు అనుకోకండి, అస్సలు ఎప్పుడు చేయదు, ఇది జస్ట్ వీడియో కోసమే. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే నేను చేసే పద్ధతిలోనే తెలిసిపోయిద్దిరా, నేను రోజు చేస్తానా ఏంటి అని. కాకపోతే తెలుసు, రోజు మాత్రం చేయను, అది ఒప్పుకోవాల్సిందే. ఇట్రా పని ఉంది కదా, వదిలేసి వెళ్తావండి. నేను కైట్ ఎగరేస్తున్నాను. పట్టుకో, నువ్వు పెద్ద ఇది ఇప్పుడు ఒలింపిక్ ఛాంపియన్స్ ఏం రావులే కానీ దా పట్టుకో. బండి పట్టుకొని లిఫ్ట్ చేయి అంతే. ఇట్రా లిఫ్ట్ చేయమన్నా చేతిలో వెయిట్ పెట్టుకొని డ్రామా లేకపోండి. ఒక్కసారి ఒక పని చేయడమే గొప్ప. మా చూడు మా టైం పాస్ బండి, జనాలకు కూడా పాపం గ్యాప్ ఇవ్వాలి బండి, మరి ఇంత ఓవర్ యాక్టింగ్ చేయకూడదు బండి. అమ్మా సరే నేను ఇప్పుడు కైట్ ఒలింపిక్ ఏంటి పరిస్థితి? నేను నా పని చేసుకుంటా, నువ్వు నీ పని చేసుకో. ఇక్కడ చూడు డస్ట్ అంతా. అది ఇంకా చేయలేదు, ఆగు. ఇదేంటి చూడు వయసు ఎంత డస్ట్ ఉందో. పని చేసే వాళ్ళు ఎవరైనా కాలు పైకి పెట్టు. నా కాలు అంత పొడిగొస్తుందా? నా కాలు ఇక్కడ ఉంది. నేను త్రిష, నేను పడాలి. అమ్మ కట్టనేయమంది. నా కాలు అంత దూరం రాదు నాకు సంబంధం. ఎందుకు ఇంత డ్రామాలు చేసావండి కన్నావు? అలాంటి బుద్ధిమంతుండే కనొచ్చు కదమ్మా. కాలు తీరా ఇక్కడే ఉంది, నువ్వేం చేసి ఉంది కదా అని కిలోమీటర్ పెట్టు కాలు. ఇంకా జస్ట్ అంతా ఇక్కడ పోలేదు చూడు. ఇంకా నిన్ను సోఫా మీద కూర్చోమంటే నేను చేసిన తప్పు. చూడు ఎక్కడుంది, ఇంకా అక్కడే ఎక్కడ పెట్టాలి. ఎక్కడుంది? ఫస్ట్ నా పని మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? హెల్ప్ చేసిన బ్లో చేసి బ్లో ఎలా చేస్తారా? ఎలా చేస్తారు బ్లో? బయటకు వదిలేదాన్ని, బయటకు వదిలేదాన్ని.
ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయ. వచ్చా దమ్ముంటే మొహం చూపించు. అబ్బ గుండు ఓ షేట్ గుండు సుశీల గుండు పగిలిందా సుశీల? ఏదంటే చీటింగ్ అబ్బా భయపడాలి భయపడు గుండు పగిలింది సుశీలకి. అయిపోయింది ఇంకా మొత్తానికి అయిపోయింది. పని అయిపోయింది, నా పని అయిపోయింది. నీ పని మాత్రం ఉంటుంది బన్నీ. ముందుంది ముసలి పండుగ, ఇప్పుడే ఉంది నిద్ర. పోనిస్తే అప్పుడు చెప్పు. ఇప్పుడు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు కదా, నేను గుర్తుంచుకుంటా బిడ్డ. డోరేమాన్ నాకు ఇచ్చాడు ఇది ఇన్విజిబుల్ గ్యాడ్జెట్. ఇది వీడిని వదిలేసేయండి. వీడిది మనం భరించలేము, ఊహించలేము, ఏమీ చేయలేము. ఏమన్నా ఫ్లోలో వస్తున్నాయి అసలు డైలాగులు, టైమింగ్. ఓకే, సో మొత్తానికి ఇందాని నుంచి పాపం మీరు చాలా గందరగోళం చూశారు కదా. ఇంకా భరించడం మీ వల్ల కూడా కాదు కాబట్టి నేను కూడా ఎక్కువ ఫోర్స్ చేయకూడదు. మొత్తానికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, వీడియో ఫస్ట్లో ఒకసారి ఈ రూమ్లో ఎలా ఉందో ఒకసారి ఊహించుకోండి, అంటే గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు ఈ రూమ్ ఎలా ఉందో ఒకసారి గుర్తు తెచ్చుకోవచ్చు. చూసేయండి, మొత్తం క్లియర్. ఆల్ రే, నువ్వు ఇన్విజిబుల్ కాదు, ఏం కాదు. నన్ను టార్చర్ పెట్టకు. ఈ టార్చర్ నేను భరించాలండి. సో మీకు బై బై చెప్పాలి కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. వైష్ణవి, బై బై బై.